హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం మోహన రాగం అనే నవల 6వ భాగాన్ని వినేద్దామండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామండి. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ మౌనంగా భోజనాలు చేశారు. నీలవేణికి ముద్ద మింగుడు పడలేదు. పక్కన అన్నగారు ఉండడంతో ఎలాగో భోజనం అయిందనిపించింది. ప్రభాకరం గదిలో పడుకున్నాడు. నీలవేణి తన గదిలోనే ఉండిపోయింది. గౌరీ, నళిని ఇంట్లో లేనంత నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ సాయంత్రం మోహన్ వచ్చాడు. అతను ఎప్పుడూ రావడం వేరు, ఇప్పుడు రావడం వేరు. ఇప్పుడు నీలవేణి అభిప్రాయం ఆ నీలి కళ్ళలో చదవాలనే తహతతో వచ్చాడు. వస్తూనే నీలవేణి కోసం అతని కళ్ళు గాలించాయి. నీలవేణి కనబడలేదు. తన రాక తెలియగానే నళిని, గౌరీ వచ్చేస్తారేమోనన్న భయం. అతను భయపడినట్లుగా నళిని, గౌరీ రాలేదు. ప్రభాకరం వచ్చాడు. నిలబడే ఉన్న మోహన్ని కూర్చో అన్నాడు. అతను ఒక విధమైన ఆరాటంతోనే కూర్చున్నాడు. మంచినీళ్ళు కావాలా? ప్రభాకరం కూర్చుంటూ అడిగాడు. అన్నాడు వెంటనే. నళిని అంటూ 2-3 సార్లు పిలిచాడు భార్యని. ప్రభాకరం జవాబు లేదు. నీలా చెల్లెల్ని పిలిచాడు. మోహన్ గుండెలు అదో రకమైన ఉద్వేగంతో కొట్టుకుంటున్నాయి. ఏమన్నయ్యా? గుమ్మం వరకు వచ్చిన నీలవేణి ఆగిపోయింది. మోహన్ నీలవేణి కేసి ఆతృతగా చూశాడు. కానీ నీలవేణి అన్నగారి కేసి చూస్తోంది. మోహన్కి మంచినీళ్ళు కావాలిట, తీసుకురా. నీలవేణి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వచ్చి అక్కడున్న టీపాయ్ మీద పెట్టింది. మోహన్ నీలవేణి కేసే పరీక్షగా చూశాడు. చాలా ముభావంగా కనబడింది. అది వరకు కూడా ఇలా ముభావంగా నీలవేణిని ఎప్పుడూ చూడలేదు. మొదట్లో తను రాగానే అక్కడి నుండి వెళ్ళిపోయినా ఇలా ముడుచుకుని వెళ్ళలేదు. అతను ఎంత ఉద్వేగంతో వచ్చాడో ఇప్పుడు నీలవేణి ముడుచుకున్న ముఖం చూడగానే అతని మనసులో నిరాశ కెరటంలా లేచింది. వెంటనే లేచి వెళ్ళిపోదామనిపించింది. మీ వదిన ఏం చేస్తోంది? ప్రభాకరం అడిగాడు. పడుకుంది. టీ పెట్టు. సరే అని వెళ్ళిపోయింది. మోహన్ అశాంతిగా కదిలాడు. ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు. కానీ ప్రభాకరం మాట్లాడుతుంటే వెళ్ళలేకపోయాడు. నీలవేణి ఇద్దరికి టీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ముఖం కాదే, కనీసం కళ్ళు కూడా ఎత్తి తన కేసి చూడకుండా నీలవేణి వెళ్ళిపోవడంతో తన పట్ల నీలవేణి అభిప్రాయం ఏమిటో అతనికి అర్థమైనట్లుంది. ఈరోజు ఒక్కసారిగా గౌరీ, వదిన గారు అలా ప్రవర్తిస్తుంటే నీలవేణి అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇంకా వదిన గారు ఇలా ఉంటే ఇక్కడ ఎలా ఉండాలో అర్థం కాలేదు. నీలవేణికి ఉదయం నుండి ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా ఉంది. ప్రభాకరానికి ఉదయం నుండి ఎవరూ మాట్లాడకపోవడం పిచ్చెక్కినట్లుగా అయిపోయింది. దాంతో మోహన్ ఏమీ మాట్లాడలేకపోయినా తనే మాట్లాడేస్తున్నాడు. తను రాగానే ఎప్పుడు ఏదో ముంచుకుపోయినట్లు నళిని, గౌరీ ఇప్పుడు తను ఇంతసేపు కూర్చున్నా ఎందుకు రాలేదన్న ఆలోచన మోహన్కి రాలేదు. తను ఎంతో నీరసంగా నీలవేణికి ఉత్తరం రాశాడు. ఎంతో వివరంగా నీలవేణికి ఉత్తరం రాశాడు. నీలవేణి ఎప్పటికన్నా చాలా ముభావంగా ఉంది. అంటే నీలవేణికి ఇష్టం లేదు. అతను చటక్కున లేచి నిలబడ్డాడు. వెళ్తాను అనేసి వెళ్ళిపోయాడు. మోహన్ వెళ్ళిపోవడంతో ప్రభాకరం కాలక్షేపం కూడా పోయింది. పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పాడు. తర్వాత నీలవేణిని కార్డ్స్ ఆడదాం తీసుకురమ్మన్నాడు. నీలవేణికి ఆడాలని లేకపోయినా అన్నగారి మాట కాదనలేక తప్పనిసరిగా వచ్చి కూర్చుంది. ఇంటికెళ్ళిన మోహన్ అశాంతిగా కూర్చున్నాడు. తను అలా ఉత్తరం రాసి తొందరపడ్డానేమో అనిపించింది మోహన్కి. వారం రోజులు గడిచిపోయాయి. నళిని, గౌరీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. నీలవేణిని ఓ శత్రువుని చూసినట్లుగా చూస్తున్నారు. నీలవేణికి వాళ్ళ ఎదురుగా వెళ్ళాలంటేనే భయంగా ఉంది. వదిన గారికి తన రాక ఇష్టం లేకపోయినా ఇంత కఠినంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఈ కోపం చీరకున్నందుకే అనుకుంది. ప్రభాకరానికి అంతకన్నా కారణం కనబడక అదే కారణమని అతను అనుకున్నాడు. 4 రోజులు పోతే తనే సర్దుకుపోతుందని ఆశించాడు. కానీ నళిని అలా సర్దుకోలేదు. సాయంత్రమే పెద్ద గొడవ జరిగింది. బేబీ పక్క వాళ్ళమ్మాయి గజ్జెలు కొనడంతో తనకి కావాలని పేచిపెట్టింది. ప్రభాకరం కొంటానని చెప్పి మరిపించబోయాడు. ఇంకా కోపం పోని నళిని ఇంకా నయం
బంగారు గొలుసులు అడిగావు కాదు, ఒంటి మీద బట్టలు ఉంటే గజ్జెలున్నంత సంతోషం అంటూ భర్త వారిస్తున్న బేబీ రెక్క పట్టుకొని చేరదీసింది. బేబీ రాగం అందుకుంది. నలిని రెండు అంటించింది, నోర్మి శనిపీనుగా అంటూ. ఇంకా ప్రభాకరం ఊరుకోలేకపోయాడు. నీకు బుద్ధి ఉందా లేదా? చిన్నపిల్లని పట్టుకుని కొడతావేం? దానికేం తెలుస్తుంది అన్నాడు. తెలియదు కాబట్టే తెలియజెప్తున్నాను, వెంటనే కొట్టినట్లుగా అంది. మరీ అసహ్యంగా మాట్లాడకు, అదా తెలియచెప్పడం? నేను ఏం చెప్పినా చేసినా మీకు ఎప్పుడు అసహ్యమే. నాకు నంగనాచి వేషాలు వేయడం చేతగాదు. ఉన్నదున్నట్లు ముఖం మీద అనేస్తానంతే. నలిని కళ్ళు కోపంతో ఎర్రగా అయ్యాయి. యూ ఫూల్, ప్రభాకరం పళ్ళు బిగువున అన్నాడు. అది గజ్జెలు కొనలేదన్న కోపం కాదని తెలుస్తూనే ఉంది. అందుకే ఇక్కడ ఉన్నాను అనేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రభాకరం చిరాగ్గా పచార్లు చేయసాగాడు. నీలా వచ్చిన కొద్ది రోజులకే నలిని ఇలా ప్రవర్తిస్తోంది. ఎన్నాళ్ళని నీలాని అక్కగారింట్లో ఉంచుతాడు? చదువు అయ్యాక కూడా ఉంచితే ఏం బాగుంటుంది? తల్లి తండ్రి లేని పిల్ల మాటిమాటికి విసుక్కుంటే ఎక్కడికి పోతుంది? తన చెల్లెలని అన్నగారులు వదినగారులు విసుక్కుంటుంటే మరి నలిని తన ఆడపడుచుని తనెలా చూస్తోందో కాస్తైనా గ్రహించలేదేం? ఇంతే ఈ ఆడవాళ్ళు. వాళ్ళ తల్లులు సుఖపడాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. వాళ్ళు అత్తల్ని భూతాల్లా వర్ణిస్తారు. ఆడపడచులు శనిదేవతలు, వాళ్ళ భర్తలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. ఈ పద్ధతిలో మార్పు అనేది ఎప్పటికి రాదేమో. వాళ్ళు ఒక ఇంటి ఆడపడుచులే అని తెలుసుకుంటే ఇన్ని గొడవలు ఎందుకు జరుగుతాయి? చిరాగ్గా ఉన్న ప్రభాకరం స్నానం చేయడానికి వెళ్ళాడు. నలిని ఆ విసురు నీలవేణి మీద చూపించింది. బేబీని తీసుకెళ్ళబోతే, ఉండనియవమ్మా, ఇప్పటికే నిన్ను కష్టపెట్టేస్తున్నానని మీ అన్నయ్య నన్ను తిడుతున్నాడు. అయినా చేయవలసిన డ్యూటీ నాది, చేయించుకోవాల్సిన అధికారం నీది. హాయిగా వెళ్ళి చదువుకో. అది వేలాకోలం కాదు. ఈ మాటలే చాలా పదునుగా నీలవేణి గుండెల్లో దిగబడేలా అంది. నీలవేణికి పిచ్చెక్కినట్లుగా ఉంది. గౌరి అసలు నీలవేణితో మాట్లాడటం లేదు. గదిలో కూర్చుని విసుగెత్తిపోయిన నీలవేణి హాల్లో పత్రికలు, పేపర్లు, పిల్లల పుస్తకాలు సదురుదామని వచ్చింది. ఎప్పుడూ ఒంటరిగా ఏ పుస్తకమో చదువుకునే నీలవేణి పుట్టినరోజు నాటి నుండి పుస్తకం తీసినా బుర్రకి ఎక్కడం లేదు. న్యూస్ పేపర్లన్నీ కట్టకట్టి ఓ పక్కన పెట్టింది. పిల్లల పుస్తకాలు నీట్గా సర్దింది. మాసపత్రికలు, వారపత్రికలు తీసి సర్దుతుంటే మోహన్ వచ్చాడు. నీలవేణిని చూస్తూనే మోహన్ ఆగిపోయాడు. నీలవేణి మోహన్ కేసి తిరగలేదు. అంత క్రితమే ఏడ్చినందువల్ల కళ్ళు, ముఖం ఉబ్బాయి. ఇంట్లో ఎన్ని గొడవలున్నా బయటి వాళ్ళకి తెలియకూడదన్న అభిప్రాయంతో అతన్ని కూర్చోమని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోయింది. మోహన్ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని గేటు వరకు వెళ్ళాడు. ఇంతలో ప్రభాకరం స్నానం అయి వస్తూ మోహన్ని చూశాడు. మోహన్ వెళ్ళిపోవడం చూసి మోహన్ అని పిలిచాడు. మోహన్ ఆగిపోయాడు. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండానే గేటు వేసి వస్తున్నా అన్నాడు. ప్రభాకరం లొంగి చుట్టుకొని తలదువ్వుకొని వచ్చేసరికి మోహన్ 2 కుర్చీలు బయట వేశాడు. బయట కూర్చుందామంటూ. ఏమిటి బొత్తిగా నల్లపూస అయిపోయావు? బ్రతిమాలించుకుంటే గానీ రాకూడదనుకున్నావా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా పత్తా లేవు అన్నాడు ప్రభాకరం కుర్చీలో కూర్చుంటూ. పని బాగా ఎక్కువ ఉంది. ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు అన్నారులే. మోహన్ బలవంతంగానే కూర్చున్నాడు. మాట్లాడడానికి మనిషి దొరకడమే చాలన్నట్లు ప్రభాకరం మాట్లాడుతూనే ఉన్నాడు. మోహన్ వచ్చినట్టు తెలిసినా గౌరీ రాలేదు. నలిని టీ తీసుకొచ్చి 2 నిమిషాలు నిలబడి పని ఉన్నదానిలా హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది. గంట వరకు మోహన్ని ప్రభాకరం వదిలిపెట్టలేదు. మోహన్ ఇంటికి వచ్చేశాడు. నీలవేణి మరీ ఇంత మూర్ఖురాలని అనుకోలేదు. తనంటే పెళ్ళికి సుముఖంగా లేకపోయినా స్నేహితుల్లా ఉందామని నీ స్నేహం కోరుకుంటున్నాను అని రాశాడు. తనతో స్నేహం చేయడం కూడా నీలవేణికి ఇష్టం లేదన్నమాట. అందుకే పూర్తిగా మొహం చాటేస్తోంది. దట్స్ ఆల్ రైట్, ఏం పర్వాలేదు. ఇలా బింకంగా పౌరుషంగా అనుకున్నాడే గాని అతని మనసు అతనికి సహకరించలేదు. అతని మనసు నీలవేణి సహచర్యం కావాలని కోరుకుంటోంది. ఇంట్లో గొడవలు పెరిగిపోవడంతో ప్రభాకరం చురుగ్గా సంబంధాల కోసం వాకబు చేయసాగాడు. నీలవేణి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తోంది. ఆఖరికి 200-300 ఇచ్చే ఉద్యోగమైనా చేయాలని చూస్తోంది.
తను పెద్దగా అన్నగారికి సహాయం చేయలేకపోయినా తన బరువు అన్నగారి మీద పడకుండా ఈ మాత్రమైన సహాయం చేయవచ్చని తాపత్రయపడుతోంది. అసలు నీలవేణికి ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎవరైనా కట్నం లేకుండా ముందుకొచ్చినా పెళ్లి ఖర్చు తక్కువేం కాదు. తనకి మంచి ఉద్యోగం దొరికి కొన్నాళ్ళు అన్నయ్యకి ఆసరాగా ఉండి తన పెళ్లికి అయ్యే ఖర్చు అన్నగారి మీద పడకుండా చేయాలని చూస్తోంది. ఒకరోజు అన్నగారితో చెప్పింది, అన్నయ్య నువ్వేమీ అనుకోనంటే ఒక మాట. ఏమిటమ్మా? ప్రేమగా అడిగాడు ప్రభాకరం. ఇంట్లో గొడవలు భరించలేక అక్కగారింటికి వెళ్ళిపోతానని అడుగుతుందేమోనని భయపడ్డాడు. నువ్వేం అనుకోకూడదు. అదే అయ్యుంటుంది. ఎవరి జోలికి వెళ్ళని నీల మనసే దెబ్బతిందంటే వీల్లేదు. ఇంట్లో పరిస్థితిని మార్చేయాలి. ఎంత కష్టమైనా చెల్లెల్ని తీసుకొచ్చిన కొన్నాళ్ళకే పంపించేశాడు. చేతగాక అన్న అపకీర్తి తను భరించలేను అనుకున్నాడు. నేను ఏదైనా అనుకునే మాట నువ్వు అడగవని నాకు తెలుసు నీలా. ఏమిటో అడుగు అన్నాడు పైకి బింకంగా. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అదేం నీలా, నీకు నచ్చందే తొందరపడి చేయను. ఇలా చూడగానే అలా కుదిరిపోదమ్మా. ఇప్పటి నుండి ప్రయత్నాలు చేస్తే 1 సంవత్సరానికి కుదిరినా అదృష్టమే అనుకోవాలి. ఇప్పుడంతా పెళ్లి కొడుకులేదే రాజ్యం నవ్వుతూ అన్నాడు. మళ్ళీ అక్కగారింటికి వెళ్ళిపోతానని అననందుకు సంతోషపడుతూ. వాళ్ళు అలా రాజ్యాలు ఏలుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నించాలిగా. దానికి ఎవరో ఒకరు ప్రారంభం చేయాలి. నువ్వు చాలా అమాయకురాలివమ్మా. ఈ సమస్య యుద్ధం చేస్తే మాసిపోయేది కాదు. సహజంగా మనుషుల్లో చైతన్యం కలగాలి, మార్పు రావాలి. చైతన్యం కలగాల్సింది మాలో. అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. అన్నయ్య, నాకు ఉద్యోగం చేయాలని ఉంది. ఉద్యోగం దొరికి దాంట్లో సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఏం ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు? చెల్లెలి ముఖంలోకి పరీక్షగా చూస్తూ అడిగాడు. నాకు ఊరికే కూర్చుంటే బోరుగా ఉంటుంది. ఖాళీగా ఉండడం అలవాటు లేదు. నీలవేణి ముఖం దించుకుంది. నీలా, ఉద్యోగం దొరికితే అలాగే చేద్దువు కానీ పెళ్ళి ఇప్పుడప్పుడే చేసుకోను అనకు. మంచి సంబంధం అనుకున్నప్పుడల్లా దొరకదు. నీకన్నా చాలా పెద్దవాడిని అయినా ఈ అనుభవంలో చాలా చిన్నవాడిని. 2-3 స్నేహితులకి చెప్పాను. వాళ్ళు ఏదైనా చెప్తే కాదంటే బాగుండదుగా. దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవాలి నీలా అన్నాడు. నీలవేణి మౌనంగా ఉండిపోయింది కాసేపు. తర్వాత అంది, అన్నయ్య, నా ఉద్యోగం గురించి నువ్వు కూడా ప్రయత్నించు. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే దొరుకుతుందనే నమ్మకం నాకుంది. సరే అన్నాడు. కాదంటే చెల్లెలు బాధపడుతుందని. ఈ మాట గౌరీ విని అక్కగారికి చేరవేసింది. నళిని చాలా రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రాత్రి భర్తతో అంది నళిని, నీలవేణికి పెళ్లి చేయాలి కదా, సంబంధాలు వాకబు చేయండి అని. ప్రభాకరం మొదట్లో తెల్లబోయాడు. మొదటిసారిగా నీల గురించి శ్రద్ధగా మాట్లాడడం. 2-3 ఫ్రెండ్స్కి చెప్పాను. వాళ్ళు చూస్తామన్నారు. నాకు ఎలా అడగాలో తెలియదు అంటూ ఆగాడు. ఇల్లు బేరం పెట్టేయండి. సడన్గా సంబంధం కుదిరితే ఆ పల్లెటూరులో అప్పటికప్పుడు బేరం దొరకదు. ప్రభాకరం భార్య ముఖంలోకి చూశాడు. అది డబ్బు కావాలి కదా అన్న బాధ్యతతో అన్నదో వెటకారమో అతనికి అర్థం కాలేదు. ఇల్లు అమ్మే ప్రసక్తే లేదు అన్నాడు. మరి ఎలా చేస్తారు? మన ఇంట్లో ఖరీదైన ఆభరణాలు ఏం లేవు. కనీసం 30-40 వేలు లేందే పెళ్లి చేయలేరు. ఆ టైం వస్తే అదే అవుతుంది. ఇంకా సంబంధం చూడనైనా లేదు. ఇప్పటి నుండి తల బ్రద్దలు కొట్టుకోవడం ఎందుకు? దేనికైనా ముందు చూపు మంచిదని చెప్పాను అని క్షణం ఆగి అంది. పోనీ మోహన్ని కదిపి చూడకపోయారా? అది నాకు ఇష్టం లేదని ఇదివరకే చెప్పాను. లేకపోతే గౌరీకి నువ్వు అడుగుతున్నప్పుడు అడగనా? నాకు నీలా ఎంతో, గౌరీ అంతేనని మరోసారి చెప్తున్నాను. ఈ విషయం గుర్తుంచుకో అనేసి అటు తిరిగి పడుకున్నాడు. అంటే నేను అలా అనుకోవడం లేదనేగా మీ అభిప్రాయం? అనండి. ఏమన్నా మీకు చెల్లినన్నట్టుగా నాకు చెల్లదు. నీలా అంటే ఇష్టమే. లేకపోతే ఇప్పుడు ఇల్లు అమ్మనని ఎందుకు చెప్తాను? రోషంగా అంది. ప్రభాకరం ఇటు తిరిగాడు. లేనిపోనివి ఎందుకు ఊహించుకుంటావు? గౌరీ విషయంలో మోహన్ని అడగడం ఇష్టం లేదని కారణం చెప్పాక కూడా మళ్ళీ ఇప్పుడు నీలా విషయంలో అడగమంటావే? నేను గౌరీ విషయంలో ఇష్టం లేక అడగలేదనేగా. అలాంటి భేదం ఉన్నవాడినే అయితే గౌరీని రమ్మని ఉత్తరం రాయమనేవాడినే కాదు. అందుకే ఇద్దరూ నాకు సమానమే అన్నాను. కానీ నీలా అంటే ఇష్టం లేదని నేను అనలేదు.
ఇలా ఇంకా నళిని మాట్లాడలేదు. నీలవేణి పెళ్ళి అయిపోతే మోహన్ మనసు మారుతుందేమోనన్న ఆశ ఏ మూలో మినుకుమంటుంది నళినికి. నళిని కూడా తన ఫ్రెండ్స్కి చెప్పింది ఏమైనా సంబంధాలు చూడమని. మోహన్ అప్పుడైనా వచ్చి ఓ పావుగంట ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్య మోహన్తో కూడా నళిని సరిగ్గా మాట్లాడడం లేదని ప్రభాకరం గ్రహించాడు. అందుకే మోహన్ ఏదో ఒక వంకతో రావటం లేదేమో అనిపించింది. అదే మాట భార్యతో అన్నాడు. అంత ఇష్టం లేనప్పుడు మానేయమనండి, బయటి వాళ్ళకి కూడా ఎక్కడ భయపడుతూ బ్రతకాలి వెంటనే అంది. కారణం ఏమో కానీ నీలాలో చాలా మార్పు వచ్చింది. భార్యలో మార్పు త్వరగా భూతద్దంలోంచి చూసినట్లు కనబడుతుంది చాలామందికి. అది నా దురదృష్టం మధ్యలోనే అంది. నాతో వాదించడమే పెట్టుకున్నావా? అది వరకు మోహన్ వచ్చాడంటే చేసే పని మానేసి వచ్చి కబుర్లు చెప్పేదానివి కదూ. ఇప్పుడు హఠాత్తుగా మాట్లాడడం మానేస్తే ఏం బాగుంటుంది అన్నాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఏం బాధపడితే నాకెందుకు నిర్లక్ష్యంగా అంది. నాకు లేని బాధ నీకెందుకు? అయినా పెళ్ళి 100 ఏళ్ల పంట. మనసుకి నచ్చందే బలవంతం పెట్టడం మంచి పని కాదు. గౌరీ విషయంలో ఆవిడ అంగీకరించలేదనా? భార్య కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆవిడ కాదంటే గౌరికి పెళ్ళి కాదా? మా అన్నయ్యలు గట్టిగా తలుచుకోక కానీ లేకపోతే ఎప్పుడో అయిపోను. దానికేం వంకని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీలవేణి ఆ రోజు గదిలో ఒంటరిగా దిగులుగా కూర్చుంది. ఆ రోజు నీలవేణిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ప్రభాకరం స్నేహితుడి వదినగారి కొడుకు. వాళ్ళు విశాఖపట్నం నుండి వచ్చారు. వాళ్ళు రాగానే ప్రభాకరానికి నీకు ఇష్టమైతే చెప్పు, నేను కూడా మాట్లాడతాను. కుర్రాడు బుద్ధిమంతుడు అన్నాడు. ప్రభాకరం వాళ్ళింటికెళ్ళి కుర్రాడిని చూసి బాగున్నాడనిపించి లాంఛనంగా చెప్పాడు. ఇంటికొచ్చి భార్యతో చెప్పి తర్వాత నీలవేణికి చెప్పాడు. అన్నయ్య అంటూ ఏదో చెప్పబోయింది. జగన్నాథరావుకి అది వరకు చెప్పాను నీలా, వాళ్ళ వదినగారి అబ్బాయి. వాళ్ళు అనుకోకుండా వచ్చారు. నీకు నచ్చితేనే, లేకపోతే మానేస్తాను. ఒకసారి చెప్పాక కాదంటే బాగుండదు. నీలా అయిష్టంగానే తల వంచింది. ప్రభాకరం బజారుకెళ్ళాడు స్వీట్లు, కార, పూలు, పళ్ళు తీసుకురావడానికి. అనుకోకుండా అక్కడ మోహన్ కనిపించాడు. మోహన్ మొదట ప్రభాకరాన్ని చూడలేదు. ప్రభాకరమే పిలిచాడు. చేతి నిండా సంచి సరుకులతో నిలబడ్డాడు ప్రభాకరం. మార్కెట్కా అన్నాడు. నీలకి పెళ్లి చూపులకు వస్తున్నారు. స్వీట్లు పళ్ళు తీసుకెళ్తున్నాను. ఏమిటి రావడం మానేశావు? ఇప్పుడు రా. మోహన్ ముఖంలో భావాలు గ్రహించకుండానే గబగబా చెప్పేశాడు. మోహన్ గుండెల్లో మంట కెరటంలా లేచింది. ప్రభాకరాన్ని ఈడ్చి కొట్టాలన్నంత కోపం వచ్చింది. అతను కోపాన్ని బలవంతాన అదిమి పట్టాడు. కోపంతో దవడ ఎముక కిందకి మీదికి కదిలింది. కళ్ళల్లోంచి ఆవిరి వస్తున్నట్టుగా ఉంది. ప్రభాకరం ఏదో అనే లోపలే ఓ ఫ్రెండ్ వస్తున్నాడు, బస్టాండ్కి వెళ్ళాలి అనేసి జవాబుకి కూడా చూడకుండా స్కూటర్ మీద దూసుకుపోయాడు. ప్రభాకరం ఇంటి దారి పట్టాడు. మోహన్ పార్కులో జనానికి చాలా దూరంగా ఒంటరిగా కూర్చున్నాడు. తనెంత మూర్ఖుడు! వాళ్ళింట్లో ఉండి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతికాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా ఉండని. ఒకప్పుడు గొప్పవాళ్ళు. ఇప్పుడు తను ఎలా ఉన్నా వాళ్ళు పెద్ద మనుషులుగా ఉన్న రోజుల్లో తను చాలా అర్భకుడు. తన పరిస్థితి మెరుగుపడినా వాళ్ళు ఒకప్పుడు పవరు చాలా పెద్దది. అందుకే ప్రభాకరం చెల్లెలికి గొప్ప సంబంధం చూస్తున్నాడు. గౌరీ విషయం నళిని అడగడం ప్రభాకరానికి తెలియదనుకున్నాడు తను. నిజంగా తను పొరపాటు పడ్డాడు. ప్రభాకరమే భార్యని పంపి ఉంటాడు. గౌరీ మరదలు. ఆ విషయం అడగడానికి తను కూడా అడగలేదు. ప్రభాకరంతో ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయని తను ఊహించలేదు. ప్రభాకరం మనసు వెన్నెలాంటిదని అనుకున్నాడు. మోహన్ చాలాసేపు అలాగే ఒంటరిగా చీకటి పడే వరకు కూర్చున్నాడు. తర్వాత మెల్లగా ఇంటి ముఖం పట్టాడు. వాళ్ళు వచ్చే టైం అవుతోందని ప్రభాకరం హెచ్చరించగా నీలవేణి బలవంతంగా లేచి తయారైంది. నళిని హడావిడిగా పనిలో ఉన్నట్టు వంటగదిలోనే ఉండిపోయింది. నీలవేణి తయారైందో లేదో చూడలేదు. అసలు పెద్ద మనిషిగా నీలవేణికి ఏదీ చెప్పలేదు. ఆ పరిస్థితి నీలవేణికి ప్రాణ సంకటంగా ఉంది. అంతమందిలో తను ఒంటరిగా కూర్చోవడం, వాళ్ళు ప్రత్యేకంగా చూడడం ఏమిటి? ఈ ఆచారం ఎవరు పెట్టారు? అలా వెళ్ళి కూర్చోవాలంటే ఎంతో బాధగా అనిపిస్తుంది. నీలవేణి పెళ్లి చూపులు జరగడం ఎక్కడా చూడలేదు. పుస్తకాల్లో చదివింది, సినిమాల్లో చూసింది. అన్నగారిని ఎదిరించి బాధ పెట్టలేక తప్పనిసరిగా తలవంచిందే కానీ ఆ తతంగం ఎప్పుడు అయిపోతుందా అన్నట్లు కూర్చుంది. నళిని గుమ్మం వరకు వచ్చి రా, మీ అన్నయ్య పిలుస్తున్నారు అనేసి వెళ్ళిపోయింది.
ఆ వెళ్ళటం హాల్లోకి వచ్చి ఉంటే ప్రభాకరం గ్రహించేవాడు. నళిని ఫలహారాలు తీసుకొచ్చే నెపంతో వంటగదిలోకి వెళ్ళిపోయింది. గౌరీని గంట క్రితమే ఇంటి వాళ్ళింట్లోకి పంపించేసింది. నీలవేణి ఒక్కతే వచ్చి గుమ్మంలో నిలబడిపోయింది. చెల్లెలు రావడం ప్రభాకరం చూడలేదు. వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ జగన్నాథరావు వదిన గారు మాట్లాడుతూ గుమ్మం కేసి 2-3 సార్లు చూడడంతో అతను తల తిప్పి చూశాడు. సరిగ్గా అప్పుడే నీలవేణి తిరిగి లోపలికి వెళ్ళబోతోంది. ప్రభాకరం లేచి నిలబడుతూ రా నీలా అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. భార్య మీద ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. నీలని తీసుకురా అని చెప్పి అతను హాల్లోకొచ్చాడు. నీలవేణి అన్నగారితో వచ్చి తన అన్నగారి పక్కనే కూర్చుంది. ఒక్కసారిగా అందరూ కబుర్లు మానేయడంతో నీలవేణికి ఊపిరాడనట్టు అయింది. మా చెల్లెలు నీలవేణి అన్నాడు. అతనికి ఎందుకో గొంతు పట్టుకున్నట్టు అయింది. కనీసం తండ్రి అయినా ఉంటే ఇంటి పెద్దగా ఆయన వ్యవహరిస్తూ తను ఎంతైనా సహకరించేవాడు. కనీసం భార్య బాధ్యతగా ప్రవర్తిస్తే అతనికి బాధ కలగకపోను. ఒంటరిగా చెల్లెలు గుమ్మంలో ఇబ్బందిగా నిలబడిపోవడం చూసి అతనికి బాధ, రవ్వంత దుఃఖం కూడా కలిగింది. ఫలహారాలు అయ్యే వరకు ఎవరూ నీలవేణిని ఏమీ ప్రశ్నించలేదు. కాఫీలు కూడా అయ్యాక ఇంకా ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్నాథరావు భార్య రాలేదు. అతని వదిన గారు ఆమె కూతురు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నట్టుగా అడిగేసరికి నీలవేణి నిజంగా ముడుచుకుపోయింది. అసలే ఎవరితోనూ కలవలేదు. చనువుగా పలకరించనూ లేదు. మొదటిసారి పెళ్లి చూపులు. వాళ్ళు ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే నోటెమ్మట మాట రావడమే కష్టమైంది. వాళ్ళు అడిగే తీరు చూస్తుంటే ప్రభాకరమే తెల్లబోయాడు. అతనికి ఇవి పెళ్లి చూపులేనా లేక ఇంటర్వ్యూనా అనిపించింది. ఏదో పేరు, చదువు, సంగీతం వచ్చా ఇలాంటివి అడుగుతారని అనుకున్నాడు. ప్రభాకరం చెల్లెల్ని పరిచయం చేస్తూ పేరు చెప్పేశాడు కాబట్టి చదువు అడిగారు. ఏ సంవత్సరంలో పుట్టావు అని అడిగారు. నీలవేణి చెప్పింది. మీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదా? కూతురు అడిగింది. ఇష్టమే. ఎందుకు ఇష్టం? నీలవేణి మాట్లాడలేదు. ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది కదా. ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ అమ్మాయి వదిలిపెట్టేలా లేదు. ఉన్నవాళ్ళు కుతూహలంగా చూస్తున్నారు. నీలవేణికి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. కుర్చీలో అశాంతిగా కదిలింది. ప్రభాకరం అందుకుంటూ అన్నాడు. మా ఇంట్లో చదువుకుంటానంటే చదివించాం. దొరికితే సరదాగా ఉద్యోగం చేయాలనుకుంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం అంతకు తేలిక కాదని అందరికీ తెలిసిన విషయమే కదా. సరదాగా చేయాలనుకున్నారా అంది ఆ అమ్మాయి వెంటనే. మళ్ళీ అంది. పాట వస్తే ఓ పాట పాడండి. పాటలంటే మా తమ్ముడికి చాలా ఇష్టం. రావు వెంటనే ఆనేసింది నీలవేణి. నీలవేణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యువతల వాళ్ళు ఏదో ఘోరమైన తప్పు చేసినట్టు ఈ యక్ష ప్రశ్నలేమిటి అని మనసులోనే విసుక్కుంది. ఈ తతంకం జరుగుతుంటే నళిని మధ్య గుమ్మంలోనే నిలబడింది. వాళ్ళు ఉత్తరం రాస్తామని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే చెల్లెల దగ్గరికి రాలేదు ప్రభాకరం. నీలవేణి వదినగారు భోజనానికి పిలిచే వరకు ఆ గది దాటి బయటికి రాలేదు. భోజనానికి వెళ్లే ముందు చెల్లెలు గదిలోకి వచ్చాడు. నీలవేణి ఒళ్ళో పుస్తకం ఉంది కానీ ఆ పుస్తకం చెల్లెలు చదవటం లేదని అతనికి తెలుసు. అన్నగారి రాకని కూడా నీలవేణి గుర్తించలేదు. నీలా మృదువుగా పిలిచాడు. నీలవేణి ఉలికిపాటున ఇటు తిరిగింది. ఎప్పటిలా అతని పిలవగానే ఏమన్నయ్యా అని అనలేదు. ఒక్కదానివి కూర్చున్నావేమిటి? ఏమీ తెలియనట్టే అడిగాడు. పుస్తకం చదువుకుంటున్నాను. ప్రభాకరం లోపలికి వచ్చాడు. ఆ అబ్బాయి నచ్చాడా? మెల్లగా అడిగాడు. నీలవేణి మాట్లాడలేదు. ఆ మాట అడగడంతో కళ్ళు వాల్చేసుకుంది. చెప్పమ్మా అన్నాడు. ఆ విషయం తలుచుకోవడానికే నీలవేణికి చిరాగ్గా ఉంది. అన్నగారు అభిమానంగా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు నీలవేణి ఆ కుర్రాన్ని చూడలేదు. వాళ్ళు ప్రశ్నలు అడిగే తీరు కంపరం పుట్టించింది. నేను చూడలేదన్నయ్య మెల్లగా అంది. అదేమిటమ్మా ఆశ్చర్యంగా అడిగాడు. నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య. ఈ విషయంలో నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏం లేవు. ఎప్పుడో అప్పుడు ఎవరినో ఒకరిని చేసుకోక తప్పదుగా. పుస్తకం మీద వేళ్లతో రాస్తూ అంది. అదేమిటి నీలా, పెళ్లి చేసుకోవడం తప్పదు కదా అని ఎవరినో ఒకరిని కళ్ళు మూసుకొని చేసేసుకుంటారా? ఇది 100 ఏళ్ల జీవితం. ఏదో ఒకటి అయితేనేం అని సమాధాన పడడం ఏమిటి? నీకేం తక్కువ? నువ్వే అన్నావు పెళ్లి కొడుకులదే రాజ్యం అని. అందుకేగా వాళ్ళు బోనులో ముద్దాయని ప్రశ్నించినట్లు ప్రశ్నల వర్షం కురిపించారు. నీలవేణికి ఏడుపు వచ్చినా ఆపుకుంది. చెల్లెలు ఆ పరిస్థితికి చాలా నొచ్చుకుందని అతను గ్రహించాడు. వాళ్ళ మాట తీరు నాకే నచ్చలేదు.
కానీ ఏం చేస్తాం, అడిగే వాళ్లకు హక్కుంది. ఆ హక్కుని మితిమీరి ఇలా దుర్వినియోగం చేసుకుంటారు. అలా అడిగింది తల్లి కూతురు కదా, ఆ అబ్బాయి ఏమీ అనలేదు కదా, ఓదార్చే ధోరణిలో అన్నాడు. అవును, అడగలేదు. ఆ అవసరం అతనికి రాలేదు. పేరు చదువు అడిగాడు. సరే, ఉద్యోగం ఎందుకంటే ఎంతోమంది ఎన్నో అవసరాలకి చేస్తారు. అన్నీ వీళ్ళకి చెప్పాలా? ఈ ప్రశ్నలన్నీ మీరెందుకు వేస్తున్నారని మనం అడిగితే? ప్రభాకరం చెల్లెల్ని కొత్తగా చూస్తున్నాడు. ఎవరు ఏమన్నా మనసుకి బాధ కలిగితే మౌనంగా భరిస్తుందే కానీ ఎవరినీ ఏమీ అనని చెల్లెలు ఇంత ఆవేశపడుతుందంటే మనసు చాలా దెబ్బతిందని, అవమానంగా ఫీల్ అవుతుందని గ్రహించాడు. జరిగిపోయిన దానికి బాధపడుకునేలా వాళ్ళ ప్రశ్నలు నాకే చిరాకు కలిగించాయి అన్నాడు. అందరూ మౌనంగానే భోజనం చేశారు. భోజనమైన ప్రభాకరం పడుకోలేదు. భార్య వచ్చే వరకు ఆ గదిలో పచార్లు చేయసాగాడు. నళిని గదిలోకి వస్తూనే, మీ చెల్లెలికి ఆ పిల్లాడు నచ్చాడా అని అడిగింది. వాళ్ళు నీలవేణిని ప్రశ్నలతో వేధిస్తుంటే నళినికి ఆనందమే కలిగింది. నీలవేణి రాక నళినికి ఇష్టం లేకపోయినా మోహన్ గౌరీని కాదడమే కాకుండా నీలవేణిని ఇష్టపడడంతో నీలవేణి బాధపడడం నళినికి చాలా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషాన్ని దాచుకోలేకపోతుంది. మా చెల్లెలికి ఆ పిల్లాడు నచ్చడం మాట ఎలా ఉన్నా నీ పద్ధతి మాత్రం నాకు నచ్చడం లేదు కోపంగానే అన్నాడు. మళ్ళీ ఏమొచ్చింది? కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది. అంటే నిన్ను అనడమేనా నా పని? ఈ మధ్య మీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. నువ్వు చేసే పని అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేశాను? విసుగ్గా అడిగింది. పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు అలాగేనా నువ్వు ప్రవర్తించడం? నీలాని తీసుకురా అని చెప్తే దాన్ని ఒక్కదాన్ని పంపిస్తావా? ఇదేమన్నా బాగుందా? డ్యూటీ ప్రకారం చేశావే గాని ఒక్కసారి అక్కడికొచ్చి నిలబడ్డావా? అతను క్షణం ఆగి మళ్ళీ అన్నాడు. ఏమో నళిని, నీలవేణిని ఇక్కడికి తీసుకురాకుండా ఉన్నా బాగుండుందేమో అనిపిస్తోంది. తల్లి తండ్రి లేని పిల్ల మనం ఇలా ఉంటే బెదిరిపోతుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. అతని స్వరంలో బాధ ధ్వనించింది. వచ్చిన వారికి మర్యాదల్లో లోపం జరగకూడదని ఆ పనిలో ఉన్నాను. మీరు ప్రతిదానికి విపరీత అర్థాలే తీస్తారు. అది నా దురదృష్టం. చెప్పినా మీరు నమ్మరు. ఏమనుకుండో నళిని గొడవైపోయి తిరిగి పడుకుంది. ప్రభాకరం నిస్సహాయంగా మంచం మీద కూర్చున్నాడు. ఇక్కడ ప్రభాకరానికి, నీలవేణికి, అక్కడ మోహన్కి కంటి మీద నిద్రలేదు. ముగ్గురు అశాంతిగా మంచాల మీద దొర్లుతున్నారు. మరునాడు జగన్నాథరావు ఆఫీసులో ప్రభాకరాన్ని, ఏమీ అనుకోకు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, నొచ్చుకున్నట్లుగా అన్నాడు. ఏమిటి అన్నాడు ఏమీ తెలియనట్టే. అదే నిన్న పెళ్లి చూపులు. మా వదిన గారు ధైర్యస్తురాలని తెలుసు, కానీ ఆడదయ్యుండి ఇంకో ఆడపిల్లని అలా అదరగొట్టేస్తుందని అనుకోలేదు. ఇంతకీ ఏమన్నారు? ఏమంటారని ఇంకా నేను అడగలేదు. మా ఆవిడతో అందన్నారు 30,000 ఇస్తే చేసుకోవచ్చని. వాళ్ళు ఊరికే చేసుకోనంటున్నారు. నేను మీ చెల్లెలకి సంబంధం చూసే బాధ్యత నా మీద పెట్టుకున్నాను. మీ చెల్లెలు బాధపడిందా అని అడిగాడు. పర్వాలేదు, వాళ్ళది పైచేయి అన్నప్పుడు మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అన్నాడు. ఇంటికొచ్చాక స్నేహితుడన్న మాటలు నీలవేణికి చెప్పాడు. మోహన్ రావడం మానేయడంతో ప్రభాకరం ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మోహన్ ఇంకా ఇంటికి రాలేదు. ప్రభాకరం గంటసేపు కూర్చున్నా మోహన్ రాలేదు. ఎక్కడికైనా వెళ్తున్నాడా అని అడిగాడు. రోజు ఆలస్యంగానే వస్తున్నాడు. కూర్చో ప్రభాకరం, ఇన్నాళ్ళకి వచ్చావు. మీ చెల్లెల్ని, నళినిని అందరినీ తీసుకురా అంది. అలాగే అన్నాడు ప్రభాకరం ఆవిడ మాటల్లో ఆవిడ నీలవేణి పెళ్లి విషయం కథనంగా పెళ్లి చూపుల తతంగం అంతా చెప్పాడు. మా చెల్లెలకి పెళ్లి చూపులంటే హడలు పట్టుకుంది అన్నాడు. నిజమే నాయన, అది వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాల్సిందే గాని ఒకరు చెప్పేది కాదు. డబ్బు ఖర్చు, ఆడవాళ్ళకి దర్జాలు పలకపోసేది వాళ్ళు అంది. ఎంతసేపటికి మోహన్ రాకపోవడంతో ప్రభాకరం వచ్చేశాడు. ప్రభాకరం వెళ్ళిన పావు గంటకే మోహన్ వచ్చాడు. ఇంతసేపైనా రాలేదే మోహన్? పాపం ప్రభాకరం ఇంతవరకు కూర్చొని ఇంత క్రితమే వెళ్ళాడు అంది. ప్రభాకరం వచ్చాడా అని ఏమన్నాడు? నువ్వు అసలు రావటం లేదని అన్నాడు. 2-3 సార్లు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఆఫీసులో లేవట. 2 గంటలు కూర్చొని ఇంత 10 నిమిషాలైంది వెళ్ళి. మోహన్ మాట్లాడలేదు. ఆవిడ నీలవేణికి పెళ్లివారు రావడం, ఆ తతంగం అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ మాటలు వినడం ఇష్టం లేనట్లు బట్టలు మార్చుకునే నెపంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. మోహన్ బట్టలు మార్చుకుని వచ్చాక ఆమె మళ్ళీ ఆ విషయాలే చెప్పసాగింది.
మోహన రాగం 6వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ.